ఇక రుణమాఫీకి సంబంధించి రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దగాను తెలుసుకున్నారు. వాళ్ళు తిరుగుబాటు మొదలుపెట్టారు. మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధులు లివిల్ మనకి హైదరాబాద్ నుంచి అందుబాటులో ఉన్నారు, రవీందర్ నిజామాబాద్ నుంచి ఉన్నారు, అదేవిధంగా వరంగల్ నుంచి రవికాంత్ అందుబాటులో ఉన్నారు. ముందుగా లివిల్తో మాట్లాడదాం. లివిల్, ప్రజలు ఓపికతో వేచి చూసే సమయం అయిపోయింది. ముఖ్యంగా అందరికంటే ముందుగా ఎక్కువగా దగా పడింది రైతులే. ఎందుకంటే వ్యవసాయం పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పటికీ కూడా రుణమాఫీ పూర్తిగా జరగలేదు, పంటకు సాయం కూడా అందని పరిస్థితి కనిపిస్తోంది. సో అల్టిమేట్ గా రైతులంతా కూడా పూర్తి స్థాయిలో మేల్కొని ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించిన విషయాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? ఇవాళ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో వ్యవసాయం పండుగలా సాగితే ఇవాళ ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో వ్యవసాయం దండుగలా కొనసాగుతుంది. అందుకు నిదర్శనమే ఇవాళ రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే ఎన్నికలకు ముందు అడ్డగోలు హామీలు ఇచ్చి రైతాంగాన్ని నట్టేట ముంచిన రేవంత్ రెడ్డి ఇవాళ రైతు రుణమాఫీ చేయకపోవడంతో రైతులంతా కూడా నిరసన బాట పట్టారు. రైతులంతా కూడా తిరుగుబాటు జెండా ఎగరవేశారు. ఇవాళ రుణమాఫీ డిసెంబర్ 7న నేను ముఖ్యమంత్రిగా చేపడతా, డిసెంబర్ నేను ముఖ్యమంత్రి కాగానే రుణమాఫీ మొత్తం చేస్తా అని చెప్పేసి అరిచేతిలో వైకుంఠం చూపించిన ముఖ్యమంత్రి ఇవాళ దాదాపు 9 నెలలు అవుతుంది. డిసెంబర్ 9 పోయి 9 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా అతి లేదు గతి లేదన్న చందంగా ఇవాళ రైతు రుణమాఫీ పరిస్థితి ఉంది. ఇవాళ రైతు రుణమాఫీ కాకపోవడంతో రైతులంతా కూడా తన వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయ పనులు ఒకవైపు చూస్తూ మరోవైపు రైతు రుణమాఫీ ఎందుకు కాలేదని కాళ్లకు చెప్పులు అరిగేలా ఇవాళ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఇవాళ గ్రామాల్లో ప్రధానంగా నెలకొంది. ఇవాళ ఎక్కడ చూసినా ఏఈఓ దగ్గరికి పోతే నాకు తెలియదు, మీరు అగ్రికల్చర్ ఆఫీస్ మండల ఆఫీస్ దగ్గరికి వెళ్తే బ్యాంక్కి వెళ్ళని అంటున్నారు. బ్యాంక్కి వెళ్తే మాకు సంబంధం లేదు, వాళ్ళకి ఇవే ఇచ్చిర్రు, మేమేం చేయాలని చెప్తున్నారని చెప్పేసి కూడా ఇవాళ రైతులంతా కూడా మండిపడుతున్న తీరు మనకు ప్రధానంగా అర్థమవుతుంది. వాళ్లకు వారు స్వచ్ఛందంగా ఇవాళ ఎలాంటి సంఘం లేని ఎవరైనా ఉన్నారంటే అది రైతులని చెప్పుకోవచ్చు. రైతులు ఇవాళ ఒక సంఘాలుగా ఒక గ్రూపులుగా ఏర్పడి మండలారి వారిగా జిల్లాల వారిగా నియోజకవర్గాల వారిగా ధర్నాలు చేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడగట్టుకొని ధర్నాలు చేయడానికి నిరసనలు తెలపడానికి సిద్ధమవుతున్న రైతులంటే రాష్ట్రంలో రైతులు ఎంత దగాపడ్డారు, రైతులు ఎంత మోసపోయారు అనేది మనకు అర్థమవుతుంది. ఇవాళ రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు. ఇవాళ ఏదైతే రుణమాఫీ అని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం తూతూ మంత్రంగా కనీసం ఉన్న మొత్తంలో కూడా 30% మంది కూడా చేయకపోవడంతో ప్రతి గ్రామంలో కూడా రైతులంతా కూడా ఆందోళన బాట పట్టారు. మాకు ఎందుకు రైతు రుణమాఫీ కావట్లేదని చెప్పేసి కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి మండలంలో కూడా ఇవాళ ఎక్కడ చూసినా స్వచ్ఛందంగా వారికి వారు వచ్చి మండల హెడ్ క్వార్టర్లో నిరసన తెలుపుతున్నారు, ఎంఆర్ఓని కలుస్తున్నారు, ఇతర అధికారులను కలుస్తున్నారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఎవరికి చెప్పాలన్నా కూడా అర్థం కాని పరిస్థితులు ఇవాళ రాష్ట్ర రైతాంగం ఉంది. అంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత కుట్రల వల్లే అని కూడా ప్రధానంగా అర్థమవుతుంది. ఇవాళ రైతాంగానికి కావాల్సింది సాగునీరు, రైతుకు పెట్టుబడి అందించాలని నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపడితే ఇవాళ రైతు భరోసా ఇస్తానని చెప్పేసి అందలమెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం భరోసాకు కనీసం పైసలు నిధులు కేటాయించలేని పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అటు రైతు భరోసా రాక ఇటు రైతు రుణమాఫీ కాక తీవ్ర సంక్షోభంలో ఇవాళ రాష్ట్ర రైతాంగం కొట్టుమిట్టాడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గత 10 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే రైతు ఏదైతే ఇటు పంట దిగుబడి కూడా పెద్ద ఎత్తున తగ్గింది, సాగు విస్తీర్ణం కూడా తగ్గిన పరిస్థితి వల్ల రాష్ట్రంలో నెలకొంది. అంటే ఖచ్చితంగా రైతు సంక్షేమానికి వల్ల కాంగ్రెస్ పార్టీ కనీసం నిధులు కేటాయించకపోవడం కావచ్చు, కనీసం రైతు సంక్షేమాన్ని పట్టించుకోకపోవడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అందులో రుణమాఫీ ఒకటి. రుణమాఫీ వారు గత బీఆర్ఎస్ హయాంలో 2 దఫాలుగా చేస్తే కూడా ఎవరైతే అరుణో వారందరికీ కూడా రుణమాఫీ అయింది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అలవికాని హామీలు ఇచ్చి అందలమెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రుణమాఫీతో రైతును మోసం చేసిన కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ రైతాంగం అరిగోసపడుతున్న పరిస్థితి కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది. ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడదు, రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదు అని చెప్పేసి వారికి వారు నినాదాలు రాసుకొని ఇవాళ వేదికను చేసుకొని వారే ఒక ప్రసంగాలు ఇచ్చుకొని వారికి వారే ఒక ముందుగా ఒక ఉద్యమానికి తెరలేపుతున్నారంటే ఖచ్చితంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తీరు ఏ విధంగా ఉందో ప్రధానంగా అర్థమవుతుంది. అయితే రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పటి వరకు కూడా అంటే 2 లక్షల పైచిలకు మేము రుణాలు చేసినాం, మీరు బ్యాంకులకు వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పారు గతంలో. అవన్నీ ఒక ఎత్తు అయితే మంత్రులకు, ముఖ్యమంత్రికి, ఇతర అధికారులకు
పొంతన లేని సమాధానం చెప్పడంతో కూడా ఇవాళ రైతులంతా కూడా అయోమయంలో పడ్డారు. ఎవరు ఏ మాట చెప్తున్నారు, ఎవరి మాట నమ్మాలనేది కూడా ఇవాళ రైతులంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో కూడా చాలామంది గతంలో ముఖ్యమంత్రి కూడా చెప్పాడు 2 లక్షల పైచిలుకు ఉన్న ఎవరైతే రుణాలు ఉన్నాయో వారంతా కూడా మీరు 2 లక్షల పైచిలుకు రుణాలను కట్టండి, బ్యాంకులకు వెళ్ళి నేను మళ్ళీ మీకు మొత్తం చెప్తాను. చాలామంది కూడా ఇప్పుడు ఎవరైతే 60-70% రుణాలు మాఫీ కాలేదో అందులో చాలామంది కూడా 2 లక్షల పైచిలుకు వారు ఉన్నారు. వారంతా కూడా దాదాపు 8-9 లక్షల మంది పైచిలుకు 2 లక్షల పైచిలుకు ఉన్నారు. వారంతా కూడా మేము 2 లక్షల పైచిలుకు ఉన్న డబ్బులను మేము అక్కడ జమ చేశాం బ్యాంకులో. కానీ మాకు బ్యాంకుల నుంచి రుణాలు మాపినట్టు తెలుస్తలేదు. మేము బ్యాంక్కి వెళ్ళితే మేము ఎవరు కట్టమన్నారు, మేము కట్టమనిలే కదా, అవి వచ్చినప్పుడు ఇస్తాం పో అని చెప్తున్న సమాధానం ఇవాళ బ్యాంకర్ల నుంచి రైతాంగానికి అంతే. ఈ నేపథ్యంలో మేము అడ్డికి పావుషేరు మిత్తిలకు తీసుకొచ్చి ఇవాళ మేము 2 లక్షల పైచిలుకు డబ్బులను మేము బ్యాంకులో కట్టాం. కానీ ఇవాళ మాకు అవి ఇవ్వకపోవడంతో మాకు అటు రుణాలు బ్యాంకు రుణాలు పెరిగిపోతున్నాయి, అటు మేము వడ్డీ వ్యాపారుల దగ్గర తీసుకొచ్చిన రుణాలు పెరిగిపోతున్నాయి. మా బాధ ఎవరికి చెప్పుకోనో అర్థం కాలేదు. ఈ నేపథ్యంలో మేము ప్రభుత్వమే పోరాటం చేస్తాం. ఆ ప్రభుత్వానికి మేము ఒక నిరసన తెలిపే హక్కు కూడా లేదా? ఇవాళ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్న దాఖలాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. వారే ఒక సంఘాలుగా ఏర్పడి వాళ్ళ రైతులంతా కూడా ముందుకొచ్చి ఉద్యమం చేస్తున్న పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు, ఎలాంటి రైతు బీమా లేదు. అనేక ఇప్పుడు మొన్నటికి మొన్న పంట నష్టపోయిన రైతాంగానికి ఏదైతే పంట నష్ట పరిహారం కూడా అందకపోవడంతో రైతులంతా కూడా ఆగ్రహ జ్వాలాలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఖచ్చితంగా రైతును నట్టేట ముంచడమే అనేది కూడా మరోసారి నిరూపితమైందని చెప్పేసి కూడా రైతులంతా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ రైతులే స్వయంగా డబ్బులు వేసుకొని, వాళ్ళే టెంట్లు వేసుకొని, వాళ్ళే ప్లకార్డులు కొట్టించుకొని, వాళ్ళే నిరసన తెలుపుతున్నారంటే ఇవాళ రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మాత్రం చేసింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. స్వేచ్ఛ రైట్ లెవెల్ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే రైతులంతా కూడా ఉద్యమ బాట పట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్. దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు చూద్దాం.